ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా శ్రీవారి భక్తులకు శుభవార్త అండి. అది ఏమిటంటే 22/6/2024 మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ అండ్ దివ్యాంగులు అంటే వృద్ధులు, వికలాంగులు వారికి టికెట్స్ విడుదల చేయడం జరుగుతుందండి. మధ్యాహ్నం 3 గంటలకి ఈ టికెట్స్ పొందాలనుకునే శ్రీవారి భక్తులు ఆధార్ కార్డు ఆధారంగా సీనియర్ సిటిజన్ వారు 65 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. వారితో పాటు వాళ్ళ భార్యని కూడా తీసుకువెళ్ళచ్చు. వాళ్ళకి కూడా ఆధార్ కార్డు ఆధారంగా 50 సంవత్సరాలు నిండి ఉండాలండి. వీళ్ళు మాత్రమే సీనియర్ సిటిజన్లోకి వస్తారు. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అండి, అంటే దివ్యాంగులు, వికలాంగులు వీళ్ళకి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్లో వీళ్ళకి డిజబిలిటీ వచ్చి 25% కన్నా ఎక్కువ ఉండాలండి. వాళ్ళు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదండి. అలాగే వారితో పాటు వారి వెంట వేరే ఇతర వ్యక్తిని కూడా తీసుకువెళ్ళచ్చు. టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఇతర వ్యక్తి డీటెయిల్స్ కూడా ఇవ్వాలండి. అప్పుడే ఇద్దరికి టికెట్ బుక్ అవుతుంది. అప్పుడు స్వామివారి దర్శించుకోవడానికి ఇద్దరు కూడా వెళ్ళవచ్చండి. ఈ రోజు విడుదలయ్యే టికెట్లు సెప్టెంబర్ నెలకు మాత్రమేనండి. ఈ టికెట్స్ కి ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదండి. అందువల్ల ఈ టికెట్స్ అనేది తొందరగా బుక్ అయిపోతాయి. ఈ టికెట్స్ పొందాలనుకునే భక్తులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం యాప్లోకి వెళ్ళి బుక్ చేసుకోగలరు. ఈ టికెట్ బుక్ అయిన భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కొండపైన ప్రధాన దేవాలయం పక్కన ఉన్న సహస్ర దీపాలంకరణ మండపం పక్కనే శుభదం ఉంటుందండి. ఆ శుభదం పక్కన సీనియర్ సిటిజన్ వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ఉంది. అక్కడికి మధ్యాహ్నం 1 గంటకల్లా మీరు చేరుకోవాలండి. మీతో పాటు మీరు బుక్ చేసుకున్న టికెట్, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకొని 1 గంటకల్లా మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే పెడతారండి. సాంబార్ అన్నము, అలాగే పెరుగన్నము. భోజనం అయిన తర్వాత స్వామివారి దర్శనానికి మధ్యాహ్నం 3 గంటలకి పంపిస్తారండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు తిరుమల తిరుపతి దేవస్థానంకి కొత్తగా ఈఓ గారిని అపాయింట్ చేయడం జరిగిందండి. ఆయన పేరు వచ్చి జె శ్యామలారావు గారు. ఈయనండి, ఈయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఈయన వచ్చి రావడం చేత తిరుమలలో మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం కూల్ పెయింట్ వేయించడం జరిగిందండి. వేసవి కాలంలో మాడ వీధుల్లో భక్తులు కాళ్ళు కాలిపోయి చాలా ఇబ్బంది పడేవారండి. అవి గమనించిన ఈఓ గారు ఈ కూల్ పెయింట్ వేయించడం జరిగిందండి. తర్వాత లడ్డూ తయారీ విధానం కూడా ఆయన దగ్గరుండి పరిశీలించారండి. లడ్డూ తయారీలో ఉపయోగించే వస్తువులు, అదేవిధంగా నెయ్యి అన్నీ కూడా ఆయన దగ్గరుండి పరిశీలించారు. తిరుమలలో అత్యంత ప్రధానమైన భోజన సదుపాయాలండి, శ్రీ తరిగొండ వెంగమాంబ భోజన హాల్ని కూడా ఆయన దగ్గరుండి పరిశీలించారండి. భోజన క్వాలిటీని కూడా ఆయన దగ్గరుండి చూశారు. నాణ్యమైన ఆహారం పెట్టాలని అధికారులకు సూచించారండి. అదేవిధంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు క్యూ కాంప్లెక్స్ లో గత 4 సంవత్సరాల నుంచి అన్న ప్రసాదాలు పెట్టడం లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈఓ గారు క్యూ కాంప్లెక్స్ లో వెయిట్ చేసిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగిందండి. స్వామివారి భక్తులకు మరొక శుభవార్త అండి. శ్రీవారి మెట్టు మార్గంలో 1200 మెట్టు దగ్గర ఇది వరకు దివ్య దర్శన టికెట్లు మంజూరు చేసేవారు. గత 4 సంవత్సరాల నుంచి ఆ టికెట్లు ఇవ్వడం లేదండి. మళ్ళీ లేటెస్ట్ గా కొత్త ఈఓ గారు నిన్నటి నుంచే ప్రారంభించడం జరిగింది. దివ్య దర్శన టికెట్లు అక్కడ మంజూరు చేస్తున్నారండి. భక్తులు గమనించుకోగలరు.
ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల టికెట్లు విడుదల చేయడం జరుగుతుందండి. ఈ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది లైవ్లో మీకు బుక్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ముందుగా గూగుల్కి వెళ్ళి గూగుల్లో టిటిడి దేవస్థానం అని ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం ఈ ఓపెన్ అవ్వగానే లాగాన్ ఇన్ లోకి వెళ్ళి ఒక మొబైల్ నంబర్తో 6 టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి ఓకే చేయగానే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం కిందకి వెళ్తే స్పెషల్ ఎంట్రీ దర్శనం అని చూడండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక టైమింగ్ వస్తుంది. ఆ టైమింగ్ రాగానే టైమింగ్ వచ్చే వరకు వెయిట్ చేయండి. టైమింగ్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఎల్లో కలర్ ఉన్నాయన్నీ కూడా త్వరగా ఫిల్ చేయాలండి. గ్రీన్ కలర్ ఉన్నాయన్నీ కూడా పర్లేదండి, ఎక్కువ టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక టికెట్ ఏ విధంగా చేయాలనేది మీకు చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. కింద చూసారా టైం స్లాట్ ఉంది. ఆ టైం స్లాట్ అనేది మనం ఆ టైంకి మనం బుక్ చేసుకోవచ్చండి. అక్కడ చూడండి కింద నన్ పర్సన్ ఉంది. ఆ నన్ పర్సన్ దగ్గర మనం ఎంతమంది అయితే మనం టికెట్ బుక్ చేసుకుంటున్నాం అనేది ఆ నెంబర్స్ ఎంటర్ చేయాలండి. అదే విధంగా అక్కడ లడ్డు ఎక్స్ట్రా లడ్డు కావాలంటే కూడా మన ఎక్స్ట్రా లడ్డు కూడా అమౌంట్ పే చేయొచ్చండి. ఇక్కడ మనం మన డీటెయిల్స్ ఇవ్వాలండి. పేరు, అలాగే ఏజ్, అలాగే మన ఫీమేల్ అంటే ఫీమేల్, మేల్ అంటే మేలు, అదే విధంగా మన ఆధార్ కార్డ్ నంబరు, మన మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఎలాగైతే ఉందో అదే విధంగా నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే మన ఆధార్ కార్డ్ నంబర్ ఎక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే కంటిన్యూ బటన్ ఉంటుంది. కంటిన్యూ బటన్ ఓకే చేయగానే మళ్ళీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మరొకసారి చూపిస్తుందండి. అది అన్ని కూడా కరెక్ట్ గా అయితే కనుక మీరు పే నౌ ఆప్షన్ ఉంటుంది. పే నౌ ఆప్షన్ దగ్గర ఎంటర్ చేయగానే మీకు అమౌంట్ ఏ విధంగా పే చేయాలనేది వస్తుందండి. అది డెబిట్ కార్డ్, అలాగే నెట్ బ్యాంకింగ్, ఫోన్పే, గూగుల్ పే, అలాగే పేటిఎం ద్వారా మనం అమౌంట్ పే చేయొచ్చు. అమౌంట్ పే చేసిన వెంటనే మీకు టికెట్ కనిపిస్తుందండి. ఆ టికెట్ ప్రింట్ ఆప్షన్ మీద ఎంటర్ చేసి డౌన్లోడ్ చేయండి. ఇదేనండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.